దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరెలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఆమేన్. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. చూడండి దేవుని వాక్యాన్ని. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ దేవుణ్ణి సంతోషపెట్టడం. ఆమేన్. అంతే కదండి. ఈ భూమి మీద మనము స్తుతించిన, ప్రార్థించిన, వాక్యాన్ని నేర్చుకున్న, వాక్య ప్రకారం జీవించిన, వాక్యంలో ఉన్న విషయాలను మనం తెలుసుకొని ఆ చొప్పున మనం ఈ భూమి మీద మన దైనందిన జీవితాల్లో నడుచుకున్న, ఏది చేసినా సరే అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్లీజ్ గాడ్. అంతే కదండి. మనిషిని సంతోషపెట్టామా, అక్కడే మోసపోతారు జనాలు చాలామంది. దైవజనులను ఇంకా ఇతరుల కొరకు చేసే భక్తి దేవుని సంతోషపెట్టదు. మనిషిని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనిషిని సంతోషపెడితే మనిషి వద్ద నుంచి ప్రతిఫలం కొంతమేరే. వాళ్ళకి నచ్చినంతసేపు బాగానే ఉంటుంది, నచ్చనంతప్పుడు గెట్అవుట్ అంటారు. ఓకే. అదే మనం దేవుని సంతోషపెట్టే పనులు మనం చేసుకున్నాం అనుకోండి, ఈ దేవుడు మనలను మరణం వరకు సదాకాలము తోడై ఉన్నాడని చెప్పేసి కీర్తనకారుడు రాస్తాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఉంటారేంటి మనుషులు అంతకాలం? అందుకని మనుషుల ఫేవర్ని మీరు కోరుకోవద్దు, మనం కోరుకోవద్దు. అసలు దేవుడు ఇప్పిస్తాడు. దేవుడు రాజుల్ని సైతం, సింహాసనాలను సైతం మనకు అనుకూలంగా తిప్పుతాడు అవసరమైతే. ఎప్పుడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. సో మనం దేవుని సంతోషపెట్టడానికి ఈ భూమి మీద ఉన్నాం. మన పనులు, మన ఆలోచనలు సమస్తము దేవుని సంతోషపెట్టేవిగానే ఉండాలి. ఇట్స్ కొంచెం కమాండబుల్గా ఉంటుంది వర్డ్, కాకపోతే బట్ ఇట్స్ ట్రూ. అందుకని ఇక్కడ అంటాడు, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో. అల్టిమేట్ గోల్ ఇదే కదండి మనకి. సరే, ఎంత చేసినా దేవుడు సంతోషంగా లేకపోతే ఇంక చేసి ప్రయోజనమే ఉంటుంది కదా. ఐ ఎంకరేజ్ ఈ పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మనం అందుకనే ఈవెన్ ఆదివారం సిద్ధపడే విషయంలో కూడా మన హృదయాలు, మన సిద్ధపాటు అంతా అలానే ఉండాలి. ఓకే అండి. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. దేవుని సంతోషపెట్టే విధంగా మన భక్తిని, మన దైనందిన జీవితాన్ని మనం మరల్చుకుందాం. అది దేవునికి సంతోషం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.